స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న డైలీ టీఎల్ఎం పొట్లం ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు కోసం ప్రిపేర్ చేసిన పొట్లం ఇది ఇంగ్లీష్ సంబంధించిన టీఎల్ఎం. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనకి ఒక 2 వేరే వేరే సైజులో ఉన్న సర్కిల్ షేపుడు అట్టముక్కలు కావాలి. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకొని దానికంటే కొంత సైజు తక్కువ తీసుకొని అదే సైజుని దాని పక్కగా గీసి తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కార్డ్స్ సైజు మరీ చిన్నగా ఉండకుండా చూసుకోవాలి. రేడియస్ కొంత ఎక్కువ పెట్టి డ్రా చేసుకోవాలి సర్కిల్స్. ఇట్లా వచ్చిన అట్ట ముక్కల్ని వాటి మీద ఫెవికాల్ అప్లై చేసి అప్పుడు ఈ కార్డ్ ముక్కల్ని చాట్కి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి బాగా రుద్దాలి, అంటే మధ్యలో ఎయిర్ లేకుండా. ఇలా 2 ముక్కలకి పేస్ట్ చేయాలి. వేరు వేరు కలర్ చార్ట్స్ అయితే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా దీనికి పింక్ కలర్ చార్ట్ పేస్ట్ చేసిన, ఇట్లా పేస్ట్ చేసి దాన్ని కూడా సైడ్స్ కట్ చేస్తే ఇప్పుడు 2 కార్డ్ ముక్కలు ఏర్పడ్డాయి డిఫరెంట్ కలర్స్ తోటి. వీటి సెంటర్ పాయింట్లో హోల్ చేసి అప్పుడు ఈ 2 కార్డ్స్ని ఒక స్క్రూతోని అటాచ్ చేయాలి. అప్పుడు ఒక కార్డ్ మీద ఇంకో కార్డు ఈజీగా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్లా ఏర్పడ్డ దాని మీద ఆ స్క్రూ బిగించి నెక్స్ట్ మనకు నచ్చిన వర్డ్స్ రాసుకోవచ్చు. నిన్న మొన్న చేసిన దానిలో ఒక్కొక్క కార్డు మీద ఒకే టైపు వర్డ్స్ వచ్చేవి. దీనిలో ఒకే టీఎల్ఎంలో చాలా రకాల వర్డ్స్ చదువుకునే విధంగా ఉంటుంది. ఏబీతోనే వచ్చే వర్డ్స్, ఏపీతోనే వచ్చే వర్డ్స్, ఏఎంతోనే వచ్చే వర్డ్స్. ఈ విధంగా ఒకే టీఎల్ఎంతో చాలా రకాల వర్డ్స్ను చదువుకోవచ్చు. SAN SAN, TAN TAN, VEAN VAN, WAN DAN. ఈ విధంగా ఆ కింది కార్డుని పట్టుకొని పైన కార్డుని రోల్ చేసినప్పుడు ఆ కింది కార్డు మీద ఉన్న ఆల్ఫాబెట్స్కి ఆ పక్కన ఈ వర్డ్స్ వచ్చినప్పుడు రకరకాల వర్డ్స్ ఏర్పడతాయి. వాటిని పిల్లలు చదువుకుంటారు. ఫస్ట్ ఏఎన్ అయిపోయిన తర్వాత ఏటి, తర్వాత ఏఎం, ఈ విధంగా చదువుకోవచ్చు. GAM GAM, LAB LAB, NAP NAP, SAD SAD, JDAN JAN, CAT CAT. ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి సెట్ చేసి అందులో ఉన్న వర్డ్స్ మొత్తం చదివించడం. ఆ వర్డ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత జరిపి మళ్ళీ మొత్తం చదివించడం. ఇలా 2 టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆ వర్డ్స్ని మనం రాపించవచ్చు. ఇట్లా మనం మల్టీగ్రీ టీచింగ్ చేసేటప్పుడు ఏదైనా క్లాస్ని ఎంగేజ్ చేయొచ్చు. ఇలాంటివి కొన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటిని చదువుకుంటారు, అట్లాగే రాస్తారు వర్డ్స్ని. దీన్ని ఒక గ్రూప్కి ఇవ్వచ్చు, అలాగే ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చు. ఆ గ్రూప్కి ఇచ్చినప్పుడు మధ్యలో దీని నుంచి దాని చుట్టూ కూర్చొని వర్డ్స్ చదువుకుంటారు, అలాగే రాస్తారు. మనం వీటి మీద మనకు నచ్చిన వర్డ్స్ రాసుకోవచ్చు. BAT BAT, CAT CAT, DAT DAT, FAT FAT. సో ఇది గైస్ ఇవాళ టీఎల్ఎం. నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.